నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వం ముస్లింలను ఒప్పించి ఫ్లైఓవర్ పనుల అడ్డంకులను తొలగించాలి అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించి మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి నిర్మల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిరసనల హోరు కరెంట్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతుగా నిరసన తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కత్తితో పొడిచి చంపేసిన కిరాతకుడు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని రామకృష్ణ కాలనీలో దారుణం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్న ప్రేమ జంట సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రజలందరికీ ఆయన బోనాల శుభాకాంక్షలు తెలిపారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా కరోనా లాంటి మహమ్మారి ప్రబలకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకున్నట్లు తెలిపారు ఫ్లైఓవర్ నిర్మాణం పనుల జాప్యంపై స్పందించిన కేంద్ర మంత్రి భూసేకరణ సమస్యలు ఉన్నాయన్నారు దీంతో అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు అక్కడ ఉన్న ముస్లిం శ్మశాన వాటిక ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు ముందు ఒప్పుకొని ఇప్పుడు వారు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ముస్లింలను ఒప్పించాలని కోరారు ఫ్లైఓవర్ కడుతున్నదే శ్మశానానికి అడ్డంకిగా ఉండకూడదని దీనిని ముస్లింలు అర్థం చేసుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కోరారు మిత్రులందరికీ నమస్కారం మన హైదరాబాద్ నగరంలో మన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున మనము బోనాల పండుగలు గత అనేక సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాము ఇది మన తెలంగాణ సాంప్రదాయము మన హైదరాబాద్ విధానము మన భాగ్యనగరంలో అన్ని బస్తీలలో కూడా హిందువులు ఎక్కడుంటారో అక్కడ ఈ యొక్క బోనాల పండుగ అత్యంత వైభవంగా ముఖ్యంగా ఆడబిడ్డలు మాతృమూర్తులు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క బోనాల పండుగలో ప్రతి ఇంటి నుంచి కూడా ఎక్కువ మంది అమ్మవారిని బోనం రూపంలో అలంకరించుకొని ప్రసాదాన్ని మరి దేవాలయాలకు వచ్చి అమ్మవారికి సమర్పించేటువంటి సాంప్రదాయం ఉంది ఇందులో భాగంగా గత ఆదివారము సికింద్రాబాదు మన ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో బోనాలు ఉత్సవాలు ప్రారంభమైనాయి దానికంటే ముందే గోల్కొండలో ప్రారంభమైనాయి ఈ యొక్క 16వ తేదీ నాడు మన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొన్ని వేలాది దేవాలయాలలో అమ్మవారి దేవాలయాలలో ఈ యొక్క బోనాలు ఉత్సవాలు జరుగుతాయి ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా నేను నా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున నేను ముఖ్యంగా మాతృమూర్తులకు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా భాగ్యనగర ప్రజలకు ఈ యొక్క పండుగ తరబంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిర్మల్ రైతులు బగ్గుమన్నారు నిర్మల్ పట్టణంలో కరెంట్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు రైతులకు మద్దతుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తోందని మండిపడ్డారు ఉచిత విద్యుత్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఆనాడు టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బషీర్బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉచిత కరెంట్ వద్దంటున్నాడని ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పంట నచ్చలేదు మీరు ఎంత
కొంచెం మీరు ఏమున్నారు పోయి మీరు ఇంకా బొమ్మ కనబడితే ఏం కదండి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు బుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు మన నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇవాళ రైతాంగం అంతా కూడా 12 గంటలు కాదు 24 గంటల కరెంట్ ఇచ్చి వాళ్ళందరికి కూడా ఒక దేవుడిలాగా ఆదుకున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంటుతో ఇలా వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు కనబడతా ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు వారు 3 గంటల కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా 4 గంటలు 3 గంటల కరెంట్ కంటే ఎప్పుడు ఇవ్వలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు అక్కడ బషీర్బాగ్ చౌరస్తాలో రైతులపై కాల్పులు జరిపి పుట్టన పెట్టుకున్నటువంటి రైతులను చంపడం జరిగింది. ఆయన శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి రైతులకు 3 గంటలు కరెంటు చాలని చెప్పి ఎక్కడెక్కడైతే అన్నాడు తెలంగాణ రైతాంగం అంతా కూడా అగ్గి బుగ్గైపోతా ఉన్నారు. మేము ఎట్లా బతకాలి, ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మాకు 3 గంటల కరెన్సీ అంతా కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప మాకు ఇంకో గతి లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గ్రామ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మరి అందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పిలుపివ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకున్నది. మొన్న ధరణిని కూడా పోయి క్యాన్సర్ ధరణిని మేము వచ్చిన తర్వాత తీసేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ కరెంటు 3 గంటలు అంటున్నారు. రేపు రైతు బంధు పెట్టుబడి ఇవ్వరు, రైతు బీమా ఇవ్వరు, మంచి విత్తనాలు రావు, ఎరువులు రావు, మన పండించిన ధాన్యాన్ని కొనరు. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఊడ్చిపెట్టాలని చెప్పి గ్రామంకి వస్తే కాంగ్రెస్ పార్టీలను తరిమి కొట్టాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా పిలిపిస్తా ఉన్నాము. దానికి నిరసనగా మరి వాళ్ళ మనము రేవంత్ రెడ్డి ఒక దిష్టిబొమ్మను మనం తగలబెట్టడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. రేపు ఎల్లుండి గ్రామంలో మండలంలో ప్రతి ఒక్కరి వల్ల రైతు వ్యతిరేక మీద కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం కొరకు మనందరం కూడా గ్రామాలలో ఈ యొక్క నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని రామకృష్ణ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య మెడపై కత్తితో పొడిచి చంపేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెనుముక్కల మధుమురళి అనే వ్యక్తి తన భార్య భవానీని మెడపై పొడవడంతో భయంతో ఆమె కేకలు పెడుతూ బయటకు వచ్చి గేటు వద్ద పడిపోయి మృతి చెందింది. మురళీ కుటుంబం ఖమ్మం జిల్లా మధుర నుండి వచ్చి గత సంవత్సరం నుండి మైలవరంలో అద్దెకు ఉంటోంది. సంఘటనా స్థలానికి ఏసీపీ రమేష్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బక మండలం లచ్చపేటలో విషాదం నెలకొంది. ఒక ప్రేమ జంట తెల్లవారుజాము ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను 17 ఏళ్ల భగీరథ్, 16 ఏళ్ల నేహ అని మైనర్లుగా గుర్తించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించారని వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలో గమ్మత్తు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేస్తుండగా ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు.
జిల్లా గిద్దలూరు నుంచి పోటీ చేస్తానని ఆమంచి స్వాములు అన్నారు. ఈ నెల 15వ తేదీన తాను జనసేనలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. గిద్దలూరులో కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు గిద్దలూరు నుంచి తాను పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. గిద్దలూరుకి నాకు అభినవ సంబంధం ఉంది. అక్కడ పగడాల రామయ్య గారు చనిపోయిన తర్వాత దాదాపు 50,000 దగ్గర ఉన్న పొలం అంతా కూడా విచారణగా ఎవరు సరైన ఆదరణ లేకుండా గెలిపించుకోవడమే కానీ ఈ చిన్న పనులు కూడా ఆదరింపు లేకుండా పోయింది. వాళ్ళకి దగ్గర పొలాలు కూడా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతో వాళ్ళు చాలా ఈజీగా కూడా మనల్ని గెలిపిస్తారు. మీరు ఎవరితో పొత్తుంటారో ఉండరో నాకైతే తెలియదు కానీ గెలుస్తున్నది మీకు పొత్తు లేకుండా జనసేన పార్టీ తరపు నేను ఖచ్చితంగా గెలిచి సీటు తీసుకొచ్చి మీకు నేను ఇవ్వగలనని ఆయన అది ఎందుకంటే ఇక్కడ గిద్దలూరు అంటే మీ పరిస్థితి ఏందో, మీ పొందం ఏందో, మీ పౌరుషం ఏందో, మీరు అన్ని కులాలని కలుపుకునే విధానం ఏందో. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని తోరగుంటపాలెం, బల్సుపాడు రోడ్లోని జగనన్న లేఅవుట్ల వద్ద అర్బన్ హెల్త్ సెంటర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కోట్ల నిధులతో చేపట్టిన అదనపు సౌకర్యాలను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను పాల్గొన్నారు. రాచకొండ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బయ్య గారి హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హోటల్లో చిక్కుకున్న 40 మంది సిబ్బందిని పోలీసులు రక్షించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నందిగాంలో టీడీపీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని నందిగాం నుండి పెంటూరు వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, ఎర్రంనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్ల నినాదాల మధ్య ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. లేకపోతే మనం అభిమానించేటటువంటి ఆంధ్ర బాహుబలి అచ్చెన్నాయుడు గారు ఏదో చేస్తున్నారనంటే కాదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇది రావణ కాష్టం లాంటి రావణాసుడు తాలూకా ప్రభుత్వం. అప్పుడు కూడా మీరు చూశారు, రావణాసుడు తాలూకా పోరాటంలో రాముడు ఒక్కడే కాదు, హనుమంతుడు, వానర సైన్యం, లక్ష్మణుడు అందరూ కూడా తలొక చెయ్యి వేసి ఓడతో కూడా సాయం చేసినప్పుడే రావణాసుడు ఓడిపోయాడనేది మీరు గమనించాలి. అందుకని ఇందులో చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లవాడు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినంత వరకు కూడా, సైకిల్ జుమ్మంటూ పరిగెత్తేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇంకా ఈ సైకోని తట్టుకునేటటువంటి శక్తి ఏ ఒక్కరికి కూడా మిగల్చలేదు. ఆ రోజు ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు. ఫ్యాన్ కి ఓటేస్తే చల్లగా ఫ్యాన్ కుందు కూర్చోవచ్చని. ఈ రోజు అదే ఫ్యాన్ కి చూసి ఉరేసుకోవాలేమో అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఫ్యాన్ వేయాలనంటే కరెంటు షాక్ తగులుతుందేమో, ఆ ఛార్జీలు కట్టలేక కళ్ళు తిరుగుతాయేమో అనే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఎక్కడ చూసినా సరే పన్నులు, ధరలు పెంపుదల. ఎవరమైనా సామాన్యులు బ్రతకగలుగుతున్నామా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఈ రోజు హామీలు ఏమైనా చేస్తున్నాడనంటే ఏం చేస్తున్నాడు?
బూమ్ బూమ్ పథకం అమలు చేశాడు. కొత్తగా మందు పథకం, అసలు మందే లేకుండా చేస్తామని చెప్పి మందు ధరని పెంచి మీరు దాచుకుంటున్నటువంటి డబ్బును కూడా దోచుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 80 రూపాయల మందుని 250 రూపాయలకు పైగా కల్తీ సరుకుని ఈ రోజు క్వార్టర్ బాటిల్లో అమ్మి మీ తాలూకు డబ్బులన్నీ కూడా లాగేసుకుంటున్నాడు. ఆ రోజు మాత్రం శ్రీకృష్ణులాగా గీతోపదేశం చేశాడు, మందు లేకుండా చేస్తానని, లేకపోతే ఛార్జీలు పెంచనని. ఛార్జీలు పెంచనన్నటువంటి వ్యక్తి చెత్త మీద కూడా ఈ రోజు పన్ను లాక్కుంటున్నాడనంటే ఎంత దుర్మార్గమో మీరు అందరూ కూడా ఆలోచించండి. విద్యార్థులకి ఈ రోజు స్కాలర్షిప్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఆడపడుచులకి 45 సంవత్సరాల కింద ఉంటే ఒక్క పైసా రూపాయి కూడా వాళ్ళెవరికి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మ ఒడి అని పట్టాడు. అమ్మ ఒడి కూడా ఈ రోజు ఎంతమందికి వస్తుందో ఒక్కసారి లెక్క పెట్టండి, ఎవరికి కూడా రావట్లేదు. ఆ 15,000తో మొదలు పెట్టినటువంటి పథకం గుండు సున్నాగా ఈ రోజు తయారైంది. ఎక్కడ ఏ పథకం కూడా సక్రమంగా అమలు కావట్లేదు. ఒక పెన్షన్ లేదు, ఒక ఇల్లు లేదు. ఏది అడిగినా సరే మీకు కరెంట్ ఎక్కువ కాలుతుంది, ఇల్లు చదరపు గదులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తి మీకు ఎక్కువ ఉంది, ఇంటి ముందు కారు ఉంది, లేకపోతే ఇంటిలో ఉద్యోగం ఉంది. ఇలా మాయ మాటలు చెప్పి పేదవాడి తాలూకా పథకాలన్నీ కూడా కట్ చేస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళీ న్యాయం జరుగుతుంది. ఇంకా టెక్కలిలో వేరేగా చెప్పనక్కర్లేదు. టెక్కలిలో అచ్చెన్నాయుడు గారు ఒక మంత్రిగా ఉంటే పరిపాలన ఏ రకంగా ఉంటుందో ప్రతి సెంటర్కి వెళ్ళి చూడండి, ప్రతి గ్రామానికి వెళ్ళి చూడండి, ప్రతి వీధికి వెళ్ళి చూడండి. అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసినటువంటి ఏకైక నాయకుడు మన అచ్చెన్నాయుడు గారని ధైర్యంగా తెలియజేసుకుంటున్నాం. అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో 1% చేయగలిగారా? దమ్ముంటే రండి, ఏ రచ్చబండి వస్తారో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్క కార్యక్రమంలో పోటీ పడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? భూబకాసురులాగా ఈ రోజు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి ఈ రోజు అక్రమాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మీద వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, ఇసుక మీద దందాలు చేసుకుంటున్నారు, గ్రానైట్ మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు, రోడ్ల మీద కాంట్రాక్టుల మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ పథకాల మీద వ్యాపారాలు చేసుకున్నటువంటి మీరు మా మీద ఈ రోజు చెప్తారా? ఎంత ధైర్యం అనేది కూడా వాళ్ళందరికీ అడుగుతున్నారు. ఈ రోజు మాట్లాడకుండా మేము ఎదురు తిరగకుండా విమర్శ చేయటం లేదు అంటే మా తండ్రి ఎర్రన్నాయుడు గారు మాకు నేర్పించినటువంటి రాజకీయ సంస్కారం తప్పితే మా చేతకానితనం కాదనేది కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు ఒక్కసారి బాలకృష్ణ అదే సినిమాలో అన్నట్టు బాలయ్య బాబు ఆ వైపు చూడు ఈ వైపు చూడొద్దు అన్నట్టు ఒక్కసారి అచ్చెన్నాయుడు గారు ఇటు వైపు కానీ తిప్పారనంటే ఒక్కడైనా పార్టీలో ఈ జక్కల్ నియోజకవర్గంలో బ్రతుకుతాడా అనేది అడుగుతున్నాను. ఆయన కోపానికి ఏ ఒక్కరు కూడా ఎదుట నిల్చునేటటువంటి శక్తి ఉండదు. కానీ అచ్చెన్నాయుడు గారు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళాలని, తన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు అందించాలని, అందరూ కూడా ఆ వర్గం ఈ వర్గం ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన అచ్చెన్నాయుడు గారు. ఆ రోజుల్లో అందరూ ఉన్నారు, టెక్కల్లో ఎవరైనా గెలిస్తే ఒక్కసారి అని చూపించాడు అచ్చెన్నాయుడు. రెండోసారి గెలిచాడు, అంతేకాదు మూడోసారి టెక్కల్లో గెలబోయేది మన అచ్చెన్నాయుడు గారే. ఇది బ్రహ్మదేవుడు రాసినటువంటి రాత, ఇక్కడ టెక్కలి ప్రజలు రాసినటువంటి రాత. దీన్ని చెరిపే శక్తి ఎంతమంది క్యాండిడేట్లు మారినా సరే ఆ శక్తి ఎవరికి కూడా రాదు. అచ్చెన్నాయుడు గారికి ఉన్నటువంటి పవర్ ఆ రకంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అవతల పార్టీలో కూడా ఈ రోజు పదవులు ఎవరికైనా ఇవ్వాలనంటే అచ్చెన్నాయుడు గారి దయవల్ల ఇవ్వాలి తప్పితే సొంతంగా ఎవరికి పదవులు తెచ్చుకునేది లేదు. ఇక్కడ ఎవరైనా సరే ఒక అధికారి రావాలన్నా, ఒక పోలీసు ఉద్యోగస్తులు రావాలన్నా, అవతల పార్టీలో ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా అక్కడ అవతల పార్టీలో కూడా గుర్తు పెట్టుకున్నది అది అచ్చెన్నాయుడు గారి ఏరియారా, అక్కడికి మీరు వెళ్తున్నారనేది. ఆ రకంగా అచ్చెన్నాయుడు గారి తాలూకా పవర్ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రోజు కుప్పిగంతులు ఆడుతున్నారు. ఈయనవండి 5 సంవత్సరాల అవకాశం, ఎంతో బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చిన తర్వాత మన చుట్టూ ఉండే ప్రజానికానికి మంచి చేస్తారనంటే ఒక్కరికి కూడా ఒరిగిద్దేమీ లేదు. ఒక్క సీజన్ లో ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో రేవంత్ వ్యాఖ్యలపై మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలను అమలు చేస్తూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా పాలన చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రైతాంగం కేసీఆర్ను మూడోసారి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బీమా కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బీమా కేసీఆర్ గారి నాయకత్వం, కాళేశ్వరం జలాల కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, వర్ధిల్లాలి డౌన్ డౌన్, డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి భారతదేశంలో 3 వర్షాలు ఉంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాబాద్ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం వస్తే మేము ఉచితాలు బంద్ చేస్తాం, రైతులకు కరెంట్ ఇవ్వము అనేటువంటి ఏదైతే విధానాన్ని చెప్పిందో దీన్ని ప్రజలందరూ గమనించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని జోడు పట్టాలాగా నడిపిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ కార్యక్రమాన్ని మేము ఇయ్యమని చెప్పి చెప్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుచు, మరి ఏదైతే రైతుల పట్ల, రైతుల కోసం పనిచేసేటువంటి ఈ రైతు ప్రభుత్వం చేసేటువంటి అమలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి అట్లాగే రైతులకు ఇచ్చే 24 గంటల విద్యుత్తు, కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు నీటిని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి మంచి పనులని మేము రేపు చేయము అనేటువంటి రేవంత్ రెడ్డి గారి వైఖరిని ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మేము ఈరోజు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు వచ్చారు, వారి సమక్షంలో మేము ఖండించడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు, మండల ప్రజలు, జిల్లా ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి మంచి పనులను మేము చేయమనేటువంటి వారి స్టాండ్ను మీరు గమనించండి దయచేసి. చంద్రశేఖరరావు గారు అట్లాంటి ధరణిని నిషేధిస్తామని చెప్తూ, అట్లాగే మేము కాంగ్రెస్లోకి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ద్వారా ఇప్పుడున్న ఉచిత కరెంట్ ఎత్తేస్తాం, రైతులకు ఎందుకంటే నాణ్యమైన కరెంట్ వస్తుంది. 2 ఊళ్ళకు 3 ఊళ్ళకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. రైతులందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడ్డాయి. ఇలా ఊరూరా పండగలు జరుగుతున్నాయంటే అన్ని రకాల గ్రామ దేవతలకు, అన్ని రకాల దేవుళ్ళకు ఇలా పండగలు జరుగుతున్నాయంటే దానికి కారణం తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వం ముస్లింలను ఒప్పించి ఫ్లైఓవర్ పనుల అడ్డంకులను తొలగించాలి. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించి మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. నిర్మల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిరసనల హోరు. కరెంట్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతుగా నిరసన తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భార్యమడిపై కత్తితో పొడిచి చంపేసిన కిరాతకుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని రామకృష్ణ కాలనీలో దారుణం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్న ప్రేమ జంట. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.